పత్రికా మిత్రులకు నమస్కారం. నిన్న ప్రెస్ మీట్ పెట్టి దీపు గారు మహిళా మండలి నాయకురాళ్ళు కలిసి ఇంచేపు వైఎస్ఆర్సీపీ బురద జల్లుతుందనే మాట్లాడుతున్నారు. ఒక దళిత మహిళకు అన్యాయం జరిగింది, తను మోసపోయింది, ఒక బిడ్డను కోల్పోయింది. ఇంత అన్యాయం జరిగి రాజమండ్రి పట్టణంలో 40 రోజుల పాటు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగారని తనే ఇక్కడ మీ మీడియా ముందే చెప్పింది. తర్వాత స్పందనలో కలెక్టర్ గారిని కలవడం జరిగిందని చెప్పింది. తద్వారా వారు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అది ఇచ్చి మ్యారేజ్ చేయడానికి టైం ఇచ్చామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నా ఆఫీసర్. అప్పటికి కూడా న్యాయం జరుగుతుందో లేదని ఒక అవనమ్మకంతో మార్గాన్ భర్తరామ్ గారిని కలవడం జరిగింది. మార్గాన్ భర్తరామ్ గారు వెంటనే మహిళాకి సంబంధించిన వాళ్ళందరినీ పిలిచి ఈ అమ్మాయి యొక్క కంప్లైంట్ ని డిపార్ట్మెంట్కి తెలియజేసి తద్వారా దీన్ని వెలుగులో తీసుకొస్తే ఈ అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఎంత అన్యాయం చేశారా, అది 8వ నెల 7వ నెల నెల కూడా అన్నింటిలో చెప్పినంత మాత్రం ఎటకారంగా మాట్లాడుతున్నారు. అక్కడ స్పష్టంగా ఫోటోతో సుద్ధా ఆ బాబు తయారైపోయిన బాబుని ఆపరేషన్ చేసిన తీసి బయటికి తీసి చంపేయడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. పెళ్లి చేసుకుంటా అన్నారు, చేసుకోలా, గాలికి వదిలేశారు. కానీ ఇంకా ఎక్కడికి వెళ్తుంది? ఈ రాజమండ్రి పట్టణంలో ఎవరొకరి దగ్గరికి వెళ్ళి తన బాధను వెలిబుచ్చుకోవాలి. కాబట్టి మార్గాన్ భర్తరామ్ గారి దగ్గరికి వచ్చి వెలిబుచ్చుకుంది. ఆ మహిళా కార్యకర్తలు అందరూ కలిపి కూర్చోబెట్టి ప్రెస్ మీట్ లో పెట్టి తన యొక్క బాధను అంతటినీ మీడియా ద్వారా తెలియపెట్టింది. గతంలో మరి ఏదైతే బొల్లేని హాస్పిటల్ ఒక డాక్టర్ని ఆ రోజున మోసం చేసి ఇంజక్షన్ ఇచ్చి మత్తులు కోమాలోకి వెళ్ళిపోయి చనిపోయేదాకా తీసుకెళ్లి ఇచ్చేస్తే మరి వైఎస్ఆర్సీపీ ఆ రోజున పూనుకొని అక్కడ హాస్పిటల్ దగ్గర ధర్నా చేయడం కానీ ఆ అమ్మాయి యొక్క సబ్జెక్ట్ ని జగన్ గారి దాకా తీసుకెళ్లి దాన్ని రాష్ట్రం అంతా తెలిసేలాగా చేయబట్టే కదా మీరు కూర్చోబెట్టి ఆ రోజున సెటిల్మెంట్ చేసి రాత్రి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తల్లిదండ్రులు పిలిపించి పంపించేసి మర్నాడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత బాడీ ఇచ్చి పంపించి చేశారు. మరి అమ్మాయికి ఒక మంచి జరిగింది కదా, ఆ కుటుంబానికి ఎంతకంత డబ్బు నష్టపరిహారం ఇచ్చారు కదా, అరెస్ట్ చేశారు. అది ఏదన్నా ఉంటే చట్టం చూసుకుంటుంది. తర్వాత చేసిన తప్పు చేసిన వాడిని ముందు అమ్మాయికి న్యాయం జరిగింది కదా. ఆ రోజు నా పార్టీ వచ్చి ఆ మహిళా మండలి అందరూ వచ్చి రాష్ట్రం నుంచి కూడా కొంతమంది మాకు ప్రతినిధులు వచ్చి దాని మీద ఆ రోజున ధర్నా చేసి భారీ ఎత్తున కార్యక్రమం చేపట్టే ఒక జగన్ గారి దృష్టి దాకా తీసుకెళ్లి స్టేట్ వైడ్ పాలసీగా తయారైంది. కాబట్టి దాన్ని ఇమీడియట్లీ మీరు దాన్ని సరి చేసుకోవడానికి మీరు ఆ వేళ పూనుకున్నారు. అలాగే ఈ రోజున ఇప్పుడు జరిగిన సబ్జెక్ట్ని చూసుకుంటే నిండు గర్భిణి శిశువు తయారైపోయింది. ఇంకా 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు. ఆమె డెలివరీ అయ్యే టైంలోని తీసుకెళ్లి హాస్పిటల్కి తీసుకెళ్లి సిజరింగ్ చేసేటువంటి ఒక హాస్పిటల్కి వెళ్తే చూస్తుంటాం మనం. ప్రెగ్నెంట్ హాస్పిటల్, డెలివరీ హాస్పిటల్కి అన్ని ఏది చూసినా సరే మనం స్కానింగ్ చేయకూడదు, స్కానింగ్ చేస్తే నేరం, లింగ నిర్ధారణ చేయకూడదు, అది ఎవరో కూడా తెలుసుకోకూడదు, అది చేస్తే డాక్టర్ పరంగా నేరం, ఇటు బిల్లు అడిగినా సరే నేరం అని చెప్పి బోర్డులు మరి పెద్ద పెట్టుంటాయి. అటువంటిది ఒక శిశువు తయారైపోయి డెలివరీ అయ్యే టైంలో 1 నెల అవచ్చు, 2 నెలలు అవచ్చు తీసుకెళ్లి ఆపరేషన్ చేసి మరి ఆ శిశువుని బయటికి తీసి క్లియర్ గా కనబడుతున్నాడు బాబు అక్కడ ఫోటోలో. చంపేశారంటే మరి ఎంత దారుణం, మర్డర్ కదా అది. ఇంత అన్యాయం చేస్తే అడిగితే తప్ప, దానికి మతి ప్రేమించింది ఆ ఎంపీకి. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలా? ఇంకేమో నగరాన్ని నాశనం చేశాడట. మరి ఏం మాట్లాడుతున్నారో, మీరు ఏం చెప్పి పంపుతున్నారో, మరి వాళ్ళు ఇక్కడ కూర్చొని ఏం మాట్లాడారో తెలియక మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లా. నగరాన్ని ఏం పాడు చేశాడో చెప్పండి, ఎక్కడ పాడు చేశాడు? పుష్కరాల రేవు కాడ వేసిన దేవి చౌదరి గారు వేసిన రాళ్ళు, స్తూపాలతో రాళ్ళు తింటి లక్షలాది రూపాయలు ఇచ్చి ఆ రాజమండ్రి నగరాన్ని ఒక రకంగా తయారు చేసి దాన్ని ఇచ్చేయాలని చెప్పి అక్కడున్న అధికారులతో కలిసి కాంట్రాక్ట్లు ఇచ్చి అంతా బాగు చేస్తే ఆ రాళ్ళు దిగిపోయి దాని బాధ్యత ఎవరు? ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరా? కాంట్రాక్టర్. ఆ కాంట్రాక్ట్ని పిలిచి నువ్వు వేసిన రోడ్డు ఇన్ని రోజులు ఉండాలా, ఇన్ని నెలలు ఉండాలా, ఇన్ని సంవత్సరాలు ఉండాలా, దానికి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టారు, నీకు ఇలా దిగిపోయిందంటే దీనికి ఎందుకు దిగిపోయిందని చెప్పి నువ్వు అధికారంలో ఉన్నావు కాబట్టి అని ఇమీడియట్లీ పిలిపించి దాని మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. అప్పుడున్న కమిషనర్లు, కలెక్టర్లు అందరూ సమక్షంలో కదా జరిగింది రాజమండ్రి అభివృద్ధి అంతా కూడా.
ఎన్ని కోట్లు వచ్చినా అన్ని కోట్లు ప్రతి ఒక్కరు ఇందులో కూర్చొని ప్రతి దాని మీద అవగాహన చేసుకునే కదా ఎక్కడేం కట్టాలి, ఎక్కడేం చేయాలి, ఎక్కడ డెవలప్ చేయాలని చెప్పి అన్ని కనుక్కొని తెలుసుకునే మరి అది చేశారు. ఎంపీ అప్లై చేసేసాడా? మొత్తం అందరూ కలిసే, అధికారులు అందరూ కలిసే చేశారు. ఒక రోడ్డు వేస్తే ఆ రోడ్ ఇన్ని సంవత్సరాలు ఉంటుంది, అన్ని సంవత్సరాలు బిఫోర్ గా పోయింది అనుకో ఖచ్చితంగా కాంట్రాక్టర్ పిలిచి బాబు బెజ్జర్ అయిపోయింది చెప్పి నువ్వు ఎంత వేసో సాయిల్ అని చెప్పి దాన్ని కొలత కొలిచి అన్ని చేసి ఆ కాంట్రాక్టర్ కూడా మళ్ళీ ఇవ్వకుండా రద్దుపరిచేలాగా దాని మీద నోటీసులు తీసుకొని చర్యలు కూడా తీసుకోవచ్చు. ఉదాహరణకు కొవ్వూరు బ్రిడ్జి ఉంది, ఈ రోజున ఎంత బాగా తయారు చేస్తాడు ఆయన. జ్ఞాన బ్రిడ్జి ఉంది, అక్కడ 4వ బ్రిడ్జి గోతులు అడిపోయి హౌజింగ్ నిలిగిపోయి లారీలన్నీ కూడా అందులో పడిపోయి ఆ బ్రిడ్జిని ఆ రోడ్లంతా ఎంత క్లియర్ గా చేసి పెట్టాడు. అభివృద్ధి తీసుకుంటే కమ్మాలి సార్. ఈ రోజున ఏం చేశారు మీరు? పక్కన పాడేశారు. ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు గవర్నమెంట్దే కాదు ప్రజలదే కదా సొమ్ము. మరి గతంలో నాయకులు చేసిన డెవలప్మెంట్ ఎవరు పాడు చేయాలా? ఒకప్పుడు కమ్మాల చెరువు చూస్తే చాలా చండాలంగా ఉండేది, చేపలై పెరిగి చుట్టూ బాత్రూంలు కూర్చునేవారు. అటువంటి కమ్మాల చెరువుని జగ్గంపూడి రామ్మోహన్ రావుని, గోరంట్ల బుచ్చిచంద్రరావుని అనేక మంది నాయకులు రాజమండ్రి పరిపాలన డెవలప్ చేసి ఒక రూపురేఖలు దిద్దారు దాన్ని. తర్వాత ఇంకో నాయకులు వస్తాడు, ఇంకో రకంగా తయారు చేస్తాడు. ఇప్పుడు వచ్చిన ఎవరైతే ఉన్నారో మన యొక్క ఎంపీ భరతరావు గారు దాన్ని పూర్తి శాతం తీసుకొని చక్కగా తయారు చేశాడు. దానికి ఒక టిక్కెట్ పెట్టాడు. దాంట్లో డెవలప్ చేశారు. ఆ డెవలప్ చేసిన దాన్ని నెక్స్ట్ వచ్చిన ఏ పార్టీ అన్నా అవ్వచ్చు, అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు. ఎవరు స్టాండర్డ్ గా ఇదే పదవి చేసేసుకుంటారు కూర్చుంటారు అని ఇక్కడ ప్రధానులే మారిపోతున్నారు, రాష్ట్ర ముఖ్యమంత్రులే మారిపోతున్నారు. ఎవరు శాశ్వతం కాదు. కానీ డెవలప్ చేసిన దాన్ని నెక్స్ట్ ఏదైతే ఉందో మున్సిపల్ అధికారులు దగ్గరుండి దాన్ని బాగు చేయించి కంటిన్యూషన్ చేసుకునేలా ఉండాలి. అవతలవాడు చేశాడు కాబట్టి మన పార్టీకి పేరు రాదు కాబట్టి అవతలవాడి పార్టీకి వచ్చేది కాబట్టి దాన్ని పాడు చేయండి అనే ఒక ఆలోచన ఉంటే ఈ రాజమండ్రి ఎవరో డెవలప్ చేయలేదు. ఈ రాజమండ్రి ఎప్పటికీ బాగుపడదు. ఎక్కడ చూసినా సస్యశ్యామలంగా రాజమండ్రిని గార్డెన్ సిటీగా, పొరుగురు నుంచి ఎవరన్నా చుట్టాలు బట్టలు వస్తే రాజమండ్రి ఎంతలా మారిపోయిందనే ఆశ్చర్యపోయే విధంగా ఆ రోజు నేను తయారు చేశాడు. తయారు చేసిన దాన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. తయారు చేయలేని దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? తుక్కుకి డబ్బులు వసూలు చేసేవారు అన్నారు. ఈ రోజు తుక్కు చూడండి రాజమండ్రి ఎంత చండాలంగా ఉందో. ఎక్కడికి వెళ్ళండి తుక్కు, కాలువల్లోకి వెళ్ళండి తుక్కు. ఇంట్లోకి వచ్చి ఇదివరకు సైరన్ వేసింది లేదు, తుక్కు అడిగేది లేదు, చెత్త పొడి తుక్కు తడి తుక్కు అనేది లేదు. ప్రతి ఓడు తుక్కు తీసుకుని మోటార్లు పెట్టి రోడ్ల మీద ఇసిరేస్తున్నారు, కాలువల్లో ఇసిరేస్తున్నారు. ఆర్యపురం ఏబీ నేషనల్ పార్క్ వాటర్ దాని గురించి తయారు చేస్తారు. ఎంత చండాలంగా ఉండేది చూడండి ఒకసారి మీడియా మిత్రులు. మొత్తం వాటర్ అందులో గోదావరిలోకి వెళ్తే తింటారని చెప్పేసి ఆ చెరువులో కుదిరేస్తారు. మొత్తం అంతా అక్కడ తిరిగే వాళ్ళందరూ కూడా ఆర్యపురం ప్రజలు ఏమైనా ఎర్రోలా? ఆ చుట్టుపక్కల తుమ్మలం, సీతంపేట, రెడ్డిలపేట, కృష్ణానగరం ఎంతమంది చక్కటి గాలి పీల్చుకునే ఇదంతా కలుషితం అయిపోయింది అక్కడ. ఒకసారి మున్సిపల్ అధికారులు ఏం చేస్తారో చూడండి. అక్కడ వెళ్ళి ఎంత చండాలంగా జరిగింది ఆ చెరువు. అభివృద్ధి చేయలేదు అన్నారు. ఏం అభివృద్ధి చేయలేదు? మీరు అధికారంలో ఉన్నారు, ఏం అభివృద్ధి చేస్తారో చెప్పండి. మొన్నే చెప్పాను ప్రెస్ మీట్ లో, 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలకే తెలుగుదేశం పార్టీ రాజమండ్రిని అభివృద్ధి చేసింది తప్ప ఇంకోసారి ఎప్పుడు కూడా అభివృద్ధి చేసింది లేదు. ఇది వాస్తవం. ఇది వాస్తవం కాదా? మీకు తెలియదా? గతంలో 3-4 పుష్కరాలకి ముందు సింహంలో అమ్మవారి గుడి ఉండేది. ఆంజనేయ పెద్ద ఆంజనేయ గుడి దగ్గర, చిన్న గుడి దగ్గర అది నదిపై పొంగి కొట్టుకుపోయింది. ఇంకొక టైంలో పుష్కరాలకి శివలింగం కట్టారు బుచ్చిరెడ్డి గారి అయ్యంలో. ఇంకొక అయ్యంలో ఇక్కడ కోట్లింగాల నుంచి రాధాకృష్ణ గుడి వరకు ఆ ఘాట్ని డెవలప్ చేశారు. ఇప్పుడు ఏదో మీరు అధికారంలో ఉన్నారు, ఇంకోసారి కూడా ఏదో చేస్తారు. ఓళ్ళ ఘాట్లు, గుళ్ళకి రంగులు, రోడ్లకి రంగులు, డివైడర్కి రంగులు తప్ప రాజమండ్రిని అభివృద్ధి చేసింది ఏనాడు లేదు. ఇది వాస్తవా కాదా? చెప్తే కోపాలు వస్తాయి. చెప్పిన వాళ్ళు మంచోళ్ళు కాదు. నీకు ఏ అవగాహన ఉంది, నువ్వేం మాట్లాడుతున్నావు? తిరిగి మా మీద బురద జరగదు. వాస్తవాలు ఎవరు మాట్లాడకూడదు. ఎప్పుడు ఇది డొక్కు టీవీ పెట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడా? ప్రతిదీ పిన్ టు పిన్ అందరికీ అర్థమయ్యేలాగా జరిగిన సంఘటనల్ని ఒక మీడియా ద్వారా వచ్చిన చిత్రాలని సేకరించి తద్వారా ఇక్కడ ఏం అన్యాయం జరుగుతుంది, ఏంటి మంచి జరుగుతుంది అని చెప్పడే ప్రతిపక్షం యొక్క పని.
నువ్వు పిచ్చి పెట్టి మాట్లాడుతూ ఉంటాయి, పిచ్చి పిచ్చిగా మాట్లాడేది మీరు కూర్చొని ప్రెస్ మీట్లలో. అధికారం ఉంది కదా అని చెప్పి ఒక 7 నియోజకవర్గాలు ఎన్నుకున్నాం. ఆ మాజీ అవ్వచ్చు, ఆ ఎంపీని విమర్శించడం కరెక్ట్ కాదు కదా. ఈ రోజు మీరు 70,000 మెజార్టీ అంటున్నారు, 70,000 మెజార్టీ ఉన్న ఎమ్మెల్యే విమర్శించడం కరెక్ట్ కాదు కదా. చేసిన మరి చేద్దాని గురించి మాట్లాడుకోండి, మంచిని మంచి అని చెప్పుకోండి, చెడుని చెడు అని చెప్పుకోండి. అన్యాయం కాదు అది, ఒక శిశువుని చంపేయడం. ఇంకోటి రౌడీ షీట్ ఏదో చెప్తున్నారు, ఎంపీ గారి దగ్గర ఉన్నాడు రామకృష్ణ అన్నవాడు అని. ఉన్నాడు, ఉన్నాడు. మరి ఇంతకాలం సస్పెండ్ చేసేసాం, ఇప్పుడు స్పాట్లో మేము సస్పెండ్ చేస్తాం, ఒక తప్పు చేశాడని చెప్పి అంటున్నారు. మరి అదే ఎమ్మెల్యే గారు పిఏ అని చెప్తున్నారు, రౌడీ షీటరే కదా, మరి అతను ఎందుకు సస్పెండ్ చేయాలి మీరు అన్నారు. మరి ఆయన మీరు తిప్పుకుంటున్నారు కదా. అలాగే ఒకవాడు కూడా తెలుసో తెలియకో సెల్ ఫోన్ గొడవలు తప్పు చేశాడు, మర్డర్ కేసులో ఇరుక్కున్నాడు, మర్డర్ చేశాడు. అది న్యాయ నిర్ధారణ కోర్టులు తెలుస్తాయి. అది చప్రవర్తంతో అక్కడ నడుస్తున్నాడా లేదా పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తుంది, అది మంచోడా చెడ్డాడని. అది కానీ కరెక్ట్గా లేకపోతే ఆయన మీద ఎన్ని కేసులు కట్టాలో డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. అది ఎంతసేపు దొంగోడు ఏంటి, మనిషిని దొంగోడు చేసేస్తారా, గొడవ మనిషిని చేసేస్తారా, అది మటరేషన్ చేసేస్తారా అన్నాడు ఆయన. మీ దగ్గర ఉన్నాడు ఒక పిఏ కింద రౌడీ షీటరు, ఆయన మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు క్లియరెన్స్ ఇప్పించేస్తాడు మీరని. అది వాస్తవం కాదు, మావాడు ఎప్పటి నుంచి అడ్జీ పెట్టినప్పుడు దాన్ని చెప్పారు. అది తప్పులేదు, చెప్పుకోండి అలాగా. అంతేగాని నీకు ఏదో మచ్చ ఉందంటే లేదు, నీ నెత్తి మీద ఏదో ఉంది చూడండి చెయ్యండి, మీరు పెట్టే విధంగా మాట్లాడకూడదు. తప్పుని తప్పని చెప్పినప్పుడు తప్పుని తీసుకోండి. అదే అమ్మాయికి మీరు ఆ రోజు 40 రోజులు అమ్మాయి తిరిగింది, తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి స్పందన ద్వారా వెళ్ళింది. స్పందన ద్వారా వెళ్ళినప్పుడు ఆ అమ్మాయికి ఇంతవరకు సబ్జెక్ట్ పెద్దది అవుతుంది. ఇది ఆ అమ్మాయిని ఇమీడియట్లీ పిలవండి, కూర్చోబెట్టి ఏ బొమ్మన అక్కడ ఉంది చంద్రబాబు మన రివర్ వే దగ్గర ఉన్న దాంట్లో కూర్చోబెట్టి కళ్యాణం చేద్దాం, అగ్రపక్షాన్ని వెళ్ళండి, మీడియాని వెళ్ళండి, పోలీస్ డిపార్ట్మెంట్ వెళ్ళండి, ఈ పిల్లకి అన్యాయం చేశాడు అని చెప్పి దగ్గర మీరే పెళ్లి చేస్తుంటే ఈ రోజున కేసులు ఉండవు కదా. అమ్మాయికి ఎగబోసి దగ్గరుండి చెప్పి పక్కనుండి చెప్పి ఈ చెప్పి అమ్మాయిని ఇచ్చేస్తారు. ఏంటి అన్యాయం జరిగింది ఆ పిల్ల చెప్పుకుంటుంటే ఏమైనా చెప్పలేని పాయింట్ ఉంటే పక్కన నుండి చెప్తారు. ఇప్పుడు నాకు ఏదో పక్కన చెప్తున్నాడు తమ్ముడు, చెప్తారు. అది చెప్పడంలో తప్పేది. మనకు అన్యాయం జరిగిందా లేదా, జరిగింది కాబట్టే కదా సస్పెండ్ చేశారు మీ పార్టీ నుంచి. ఆ తప్పు చేశాడని ఒప్పుకోబట్టే కదా మీ పార్టీని సస్పెండ్ చేశారు. తప్పు చేసిన తప్పు చేయలేదు అన్నట్టుగా మీరు ఎలా కవర్ చేస్తారు? దానిలో మళ్ళీ ప్రెస్ మీట్ ఎవరు చెప్తారా? ఆ తప్పు చేసినప్పుడు శిక్ష పడాలి. లేదా మీరు అందరూ కూర్చొని పెద్దలందరూ కలిపి నగర పెద్దలు, పోలీస్ డిపార్ట్మెంట్, మీడియా పెద్దలు అందరూ కలిపి కూర్చొని దాన్ని ఒక పరిష్కారం తీసుకుని అమ్మాయికి న్యాయం చేయమని కోరుతారు ఎవరన్నా. అంతేగాని దీన్ని ఎవరైతే చూపించాడో దాన్ని ఏమో ఆడి మీద బుర్ర జల్లాలి, ఆడి మీద ఇచ్చేయాలని చెప్పి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇది ప్రతి దాన్ని మీరు చాలా సింపుల్ గా మాట్లాడేస్తున్నారు. లక్షల మంది ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు, మరి గతంలో ఎంతో మంది నాయకులు ఇక్కడ ఎన్నుకున్నారు రాజమండ్రిలో. ప్రెస్ మీట్లు అనేకమైన జరిగినాయి, ఎవరికి కించపరుచుకోలేదు ఇంత దారుణంగా. లూజు మాటలు మాట్లాడేస్తున్నారు. నువ్వు పోటీ చేస్తావా, నా వాటిలోకి రా, నేను ఏడు పోటీ చేస్తావు? పోయిన పుష్కరాలకి డెవలప్మెంట్ గురించి నువ్వు ఇప్పుడు మాట్లాడుతున్నావు. వాళ్ళంతా సామరోళ్ళు అందరూ వచ్చారు, మొత్తం రాజమండ్రిలో ఉన్న అఖిలపక్షం అంతా వచ్చారు, అద్భుతం అని చెప్పారండి. నువ్వు ఇప్పుడు కుర్రోడు, అప్పుడు నిక్కర్లు వేసుకుని ఉంటావు. అప్పుడు పుష్కరాలకేటి, దాని ముందు పుష్కరాలేటి, యేసురెడ్డి ఉన్న టైంలో పుష్కరాలేటి. అన్ని పుష్కరాలకి రాజమండ్రిలో ఉన్న ప్రజా ప్రతినిధుల్ని, మీడియాని, డిపార్ట్మెంట్ ని అన్నిటిని పిలిచే కూర్చోబెట్టి సమావేశం పెట్టి ఆ సమావేశంలో రాజమండ్రి పట్టణంలో ఈ విధంగా మేము చేస్తాం అనుకుంటున్నాం, ఇన్ని లక్షల కోట్ల నిధులు వచ్చాయి, ఈ నిధుల్ని ఈ విధంగా మేము వినియోగించుకుందాం అనుకున్నాం అని చెప్పి అందరి సహకారం కూడా కావాలి మాకు అని చెప్పి దాని మీద చర్చ జరిపి ఆ చర్చ ద్వారా ఏమన్నా వాళ్ళు అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలన్నీ తీసుకొని దాన్ని మంచిది ఉన్న మంచిని తీసుకొని రాజమండ్రి పట్టణ డెవలప్మెంట్ చేసి అన్ని పుస్తకాలు జరిగినాయి. ఇవాళ కొత్తగా చెప్తాడు నువ్వు ఇటు మెయిన్ రోడ్లోకి వస్తే బజార్ వాళ్ళందరూ తను వెళ్ళిపోమని చెప్పి ఆ సామరకు పిలవద్దని చెప్పారా? కల్పించారు అదే పిల్లరు. నువ్వు ప్రచారం చేస్తే అలాగే పిల్లరు. పెట్టిందే మీరెందుకు పిలుస్తారు? పిల్లరు కదా. గతంలో పిలిచారు, వచ్చాడు కదా. ఈసారి మీరు పిల్లలేదు, మీ అండర్లో పెట్టుకున్నారు కాబట్టి అది తప్పు మీది, అయింది కాదు. బజార్లో ఎవరికి అన్యాయం చేయలేదు. నీట్గా రోడ్డు వేయించాడు, సెంట్రల్ డివైడర్కి పార్కింగ్ లేకుండా లైట్లు వేయాలని చూశాడు. వాళ్ళకి నచ్చలా, తీసేయమన్నారు. ఆ మధ్య ఉన్న ఎంత తీసేశారు, లైట్లు కూడా తీసేయాలి. నవాసి గారు ఈ లోపల అధికారంలో దిగారు, ఆయన అధికారులు ఎక్కారు, లైట్లు కూడా తీయించారు.
అదే నేరం కాదే. అభివృద్ధి చేయాలనే చేశారు రాజమండ్రి పట్టణంలో బజార్ను కూడా. అభివృద్ధి నచ్చలా తీసేశారు. ఏమైపోయింది? అతను ఎవరి ఆస్తులు పట్టుకోలేదే, ఈ ఆస్తులు ఏమో అక్కడ ఇచ్చేయలేదే. ఆ లైట్లను తీసుకొచ్చారు, మళ్ళీ మీరు రాజమండ్రి గోకార బస్టాండ్ దేవి చదువు దాకా అన్ని చోట్ల బిగించుకుంటూ వెళ్ళారు. అభివృద్ధి చేశారు కదా మీరు కూడా, ఏం పాడు చేయలేదు కదా. ఏదైనా మంచిని చెప్పండి అబ్బా, చెడని చెప్పకండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ చేసే ప్రతి పనిని అబ్జర్వ్ చేస్తారు. మంచి ఉంటే మంచిది చెప్తారు, చెడు ఉంటే చెడని చెప్తారు. చెప్పొద్దు. మీకు చెప్తే మీరు మర్చిపోయిన వాళ్ళు, పిచ్చోళ్ళు అటువంటి టీవీ పెట్టుకొని చెప్తున్నారు, ప్రెస్ మీట్ పెట్టుకుని ఇష్టం వాగుతున్నారు, అలా మాట్లాడుతున్నారు, ఇలా మాట్లాడుతున్నారు. మొన్న ఒక పెద్ద ఆయన సిటీ ప్రెసిడెంట్ అనుకుంటారు రాంబాబు ఏదో ప్రభుత్వులట. లేదండి మొన్నటి నుంచి చెప్తున్నా, ఈ ఎంట్లైడ్ మా వాడు పనికిమాలోడు అయినా సరే అన్నట్టుగా ఒక ప్రభుత్వుడు, ఎంత చెప్పినా ఏంటా ప్రభుత్వుడు అని సింపుల్గా, అంటే ఆ పదానికి అర్థం అదే, ప్రభుత్వుడట. మరి ఈయన ఇంట్లో పుట్టి పెరిగాడు, ఈయన ఆయన కలిపి పక్క పక్కన అన్నదమ్ముల్లాగా కలిసారు, లేదా సొంత బామద్దులా ఉన్నారు. ఎంత మాట వస్తే అంత మాట అనేయడమే. ఈ రోజున ఏదో నువ్వు సిటీ ప్రెసిడెంట్ అవ్వతే ఉండొచ్చు, అంటే నీకంటా సీనియర్లు బోల్ మంది ఉన్నారు మీ తెలుగుదేశం పార్టీలో, నేను అనకూడదు. కానీ ఈ రోజున రాజమండ్రి పట్టణంలో వెళ్ళే బుచ్చి చౌదరి గారు అనేక మందిని నెత్తి మీద ఎక్కించుకుని ఈ రోజున రోడ్లకు వెళ్ళిపోయాడు. ఈ సిటీలో అటువంటి గతి మళ్ళీ పట్టకూడదు అని చెప్పి సీనియర్లు అందరిని పక్కన పెట్టి ఎవరో నీకు ఇచ్చారు ఓ పోస్టు, అది పట్టుకుని ఈ రోజున ఎవరిని పెడతాను లేదో మాట్లాడకూడదు. గమ్మున ప్రజాప్రతినిధురాలు వాసు గారన్నా అంతే గౌరవం మాకు, మా పార్టీ నుంచి వెళ్ళారు. ఆయన తెలుగుదేశంలో ఉండొచ్చు, వాళ్ళ నాన్నగారు మా పార్టీలోకి వచ్చారు, ఆయనతో కలిసి మేము పనిచేస్తాం. మళ్ళీ ఆయనకి మచ్చలేదు, బయటికి వెళ్ళారు. కలిసిమెలిసి ఉన్న అందరు గౌరవం ఇచ్చిపుచ్చుకుంటాం. ఏంటది మాట్లాడే లాంగ్వేజ్ ఏంటది? ఇష్టానుసారం మాట్లాడేటివేనా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి మాట్లాడుతున్న ప్రతి ఒక్కరు కూడా ప్రెస్ మీట్లకు వచ్చిన వాళ్ళు నాయకులకు గౌరవించి మాట్లాడండి. నాయకులు ఏమన్నా అనుకుంటా, వాళ్ళ సమూర్చీలు వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏమన్నా ఇది ఎమ్మెల్యే అన్నా, లేకపోతే మీరు ఏదో పారాషూట్ అన్నా, ఇంకోటైనా వాళ్ళు మాట్లాడుకుంటారు. కింద స్థాయి మీరందరూ కూడా దయచేసి ఇటువంటి విమర్శలు చేసి రాజమండ్రి పట్టణానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను పాడు చేయొద్దని, ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళనైనా సరే విమర్శించొద్దని ఈ మనస్ఫూర్తిగా ఈ యొక్క పత్రికా మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తున్నాను. సప్లైర్ల యూనియన్ కూడా ఉంది అక్కడ సుబ్రహ్మణ్య మైదానంలో. ఈ సప్లైర్లు అందరూ పొద్దు నుంచి సాయం దాకా కష్టపడి తులం పొడవ తెచ్చుకొని వాళ్ళు అక్కడ భోజనాలు ఇచ్చేసి ఆ రూపాయి పాపాయి ఉంటే దాచుకొని జోబులు పెట్టుకున్నాడు, మడతలు పెట్టుకుని నిక్కర్లో లోపల ఎక్కడ దిక్కుని దాచుకొని, ఎక్కడ ఇంకా షెల్టర్ లేక ఆ సుబ్రహ్మణ్య మైదానంలో ఎక్కడ దిక్కుని పడుకొని ఉంటే రాత్రులు వెళ్ళి పనిగట్టుకొని వెళ్ళి ఆ బ్లేడ్ బ్యాచ్ వాళ్ళు వాళ్ళని తీసి కొట్టి లేపి డబ్బులు అడిగి వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళని కొట్టి నాన్న చంద్రబాబు చేసి వాళ్ళని బెదిరించి చేస్తే గతంలో ఒక 6-7 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను, ఒక ఇద్దరిని కొట్టి చంపేశారు కూడా అక్కడ అదే సుబ్రహ్మణ్య మైదానం చీకట్లు. అందరికీ తెలిసిన విషయమే. అటువంటి సంఘటనలు ఏమి జరగకుండా సుబ్రహ్మణ్య మైదానం ఎప్పుడు కదా లైటింగ్తో కొద్దిగా శుభ్రంగా ఉండాలి. నెక్స్ట్ ఒక ఆడిటోరియం కింద ఉండాలి. మనకు ఆడిటోరియం లాగా లేదు. చాలామంది ప్రజలకి ఉపయోగపడే విధంగా అది ఒక థియేటర్ లాగా, ఓపెన్ థియేటర్ లాగా ఉండాలని చెప్పి తయారు చేశారు. దానికి సంబంధించిన బ్రహ్మజ్యోతుల వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ రోజున ఓపెనింగ్ రోజున పిలిచి ఆ వేదిక ద్వారా అందరికి కూడా తెలియపరచలేదు. ప్రముఖులు అందరూ వచ్చారు, ఆ రోజున మీడియా మిత్రులు కూడా వచ్చారు. మొన్న ఇది జరిగింది క్రికెట్ మ్యాచ్, ఇంచుమంది 10,000 మంది కంటిన్యూషన్ ప్రోగ్రాం జరిగింది, అలా చూశారు. నిత్యం సినిమాలు జరుగుతున్నాయి అక్కడ. అదేం తప్పు? అది పాడు చేస్తాడా? ఎవరో ఏం మాట్లాడుతున్నారో తెలిసి తిరిగి మాట్లాడుతున్నారు. కొన్ని మీరు బాగు చేయండి, దాన్ని ఏం బాగు చేస్తారు? సుబ్రహ్మణ్య మైదానం తెర తీసేసి మరి మొత్తాన్ని బదలపడేసి మళ్ళీ మీరు మట్టి వేసి మళ్ళీ అందరూ పడుకునేలాగా చేస్తారో చేసేయండి. ఏం బాగు చేయాలనుకుంటున్నారు? బాగు చేసిన దానికి ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే మీరు సరిచేయండి, ఎవడొద్దండా. అంతేగాని మనం కూర్చున్నాం కదా అక్కడ ఏది పడితే అది మాట్లాడేయచ్చు, బురద జల్లేయచ్చు, ఎలా పడితే అలా మాట్లాడేయచ్చు అని మాట్లాడేయడం ఏంటండి బాబు? నాకు అర్థం కావట్లా. దయచేసి ప్రజాప్రతినిధి గౌరవం ఇవ్వాలని కోరుకుంటూ అవకాశం పెద్దలు నమస్కారం.